కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళి కంటే సందీప్ వంగానే బెటర్ అని ఘట్టమనేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా? బర్త్డే రోజున వారణాసి నుంచి విజువల్ ఫీస్ట్ వస్తుంది అనుకుంటే 2 స్టిల్స్తో సరిపెట్టాడు. దీంతో డల్ అయిపోయిన మహేష్ ఫ్యాన్స్లో సందీప్ వంగ ఎనర్జీని నింపాడు. ఏం చేసి ఖుషి చేయించాడో చూద్దామా? వారణాసితో పాన్ వరల్డ్ లో కడుగుపెట్టిన మహేష్ నెక్స్ట్ మూవీకి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్న విషయం పెద్ద పజిల్ గా మారింది. తెలుగు దర్శకుడితో వర్క్ చేద్దామనుకుంటే హాలీవుడ్ రేంజ్ లో తీసేదెవరు? ప్రెజెంట్ మహేష్ నెక్స్ట్ మూవీ హాట్ టాపిక్ గా మారినా దానికి సమాధానం మాత్రం దొరకటం లేదు. చిన్న క్లూ కూడా ఇవ్వటం లేదు మహేష్. వారణాసి షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని రాజమౌళినే చెప్పాడు. మరి మహేష్ ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదా, లేదంటే బయట పెట్టలేదో తెలియడం లేదు. ఇలాంటి టైంలో నెక్స్ట్ మూవీ డైరెక్టర్ నేనేనంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు సందీప్. మహేష్ కు బర్త్డే విషెస్ తెలియచేస్తూ క్రియేట్ చేయించిన ఏఐ వీడియో రిలీజ్ చేశాడు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విజువల్ ట్రీట్ తో చిన్న వీడియో అయినా ఇస్తాడనుకుంటే 2 ఫోటోలతో బర్త్డే విషెస్ తెలియచేశాడు. ఈ వెలితిని సందీప్ ఏఐ వీడియో భర్తీ చేసింది. మహేష్ కు ఏఐ వీడియోతో బర్త్డే విషెస్ తెలియచేశాడు సందీప్. కిరాయి కోటిగాళ్లోని కృష్ణ డైలాగును మహేష్ పై ఏఐతో రీక్రియేట్ చేయగా మహేష్ కూడా ఫిదా అయిపోయాడు. ఈ ఒక్క వీడియోతో ఇద్దరి కాంబో గురించి మళ్లీ మాట్లాడుకోవడం మొదలైంది. గతంలో ఈ కలయికలో సినిమాపై చర్చ నడిచింది. మహేష్ తో చేద్దామనుకున్న డెవిల్ మూవీకి హింట్ ఇచ్చాడా? ఇందులో మహేష్ క్యారెక్టర్ కిరాయి కోటిగాడు కృష్ణను పోలుంటుందా అంటూ ఊహాగానాలకు తెరలేపాడు సందీప్. సందీప్ స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానని చెప్పాడు. అయితే రణబీర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ యానిమల్ పార్క్ గురించి మాట్లాడలేదు. దీంతో ఈ సీక్వెల్ ఉంటుందంటూ బాలీవుడ్లో కథనాలు పుట్టుకొచ్చాయి. సందీప్ యూటర్న్ తీసుకుని మహేష్తో తీస్తాడేమో చూడాలి మరి.